హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు వీడియో అండి. కాకపోతే నేను ఎప్పుడు రథసప్తమి అనేది ఎప్పుడు చేసుకోలేదు. సో ఏంటంటే నేను మాకంటూ ఒక ఓన్ హౌస్ కట్టుకున్న తర్వాత అక్కడ ఈ రథసప్తమి అనేది స్టార్ట్ చేసుకోవాలనేది నాకు ఉన్నటువంటి ఒక చిన్న కోరిక. చూడాలి ఎప్పుడు తీరుతుందా అనేది చూడాలి. ఇది వచ్చేసి చెప్పాను కదండి, అది రోజు మార్నింగే ముగ్గులు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా సూర్యోదయం అనేది మా వీధిలో నుంచి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఎండిపోయిన చెట్ల మధ్యలో నుంచి మనకి డేలో ది బెస్ట్ టైము ఏదైనా ఉంది అంటే ఎవరికైనా సరే, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే మార్నింగ్ 5:30 to 7 అండి. చాలా మంచి పీస్ఫుల్ టైం. మంచిగా మనకి హెల్త్కి మంచిది, మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అన్నిటికీ కూడా చాలా మంచి టైం అనమాట. సో అందుకే నేను 365 రోజుల్లో కూడా ఆదివారం లేదు, శనివారం లేదు, హాలిడేస్ లేవు, ఏమీ లేవు. కావాలంటే ఎర్లీ మార్నింగ్ ప్రొద్దుట పనంతా చేసేసుకుని మళ్ళీ ఒక 10కి అలా వెళ్ళి రెస్ట్ తీసుకుని ఒక 12 గంటల దాకైనా ఉంటానేమో, కానీ లేవడం మాత్రం అనేది అసలు మాననండి. నాకు నిజంగా అది మెడిసిన్ అనేది నా ఫీలింగ్ నా వరకు నాకు ఆ ఫీల్ ఉంటుంది. ఇంక ఇది రథసప్తమి రోజున కదా, కొంచెం స్పెషల్గా చూశాను అనమాట. ఆ రోజంతాను చాలా బాగా అనిపించింది. అందుకని చిన్న వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను. అలాగే ఈరోజు మా మందార చెట్లు వచ్చేసి చాలా ఎక్కువగా పువ్వులు పూసినాయండి. అందుకని ఈ గిన్నెలో వెయ్యిగా ఇంకా కొంచెం ఉండిపోతే ఈ చెట్టుకి ఇలా డెకరేట్ చేశాను అనమాట. బాగుంది కదా అనిపించింది, ఉంచేసాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, కుండీలు అనేవి షేడ్ అవుట్ అయిపోయినాయి అనమాట. కలర్స్ వేయాలి అని అవ్వట్లేదు, వేస్తాను ఇంకా. మీకు ఆల్రెడీ నేను సంక్రాంతి పనులప్పుడు లాగ్లో షేర్ చేసుకున్నాను కదండి. సో ఇప్పుడు మళ్ళీ కొన్ని సరుకులు అవసరమైతే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ వచ్చేసి గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే దోసపప్పు, మళ్ళా ఇవి వచ్చేసి కార్న్ అండి, పాప్కార్న్ అనమాట, పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి అదిని. ఇది వచ్చేసి మెంతులు అండి, ఎర్లీ మార్నింగ్ మెంతి పొడిని తాగడం కోసం అనేసి మెంతులు. ఇవి జొన్నలు, అలాగే రాగులు అనమాట, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం. మనం కిరాణా కొట్లు, మామూలు కొట్లలో ఏం తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ ఇలాగా ఈ చిరుధాన్యాలు కానివ్వండి, ఇలాగ కిస్మిస్, ఇటువంటివన్నీ కూడా ఇలాంటి ఏంటంటే సూపర్ మార్కెట్స్లోనే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. అంటే కొంచెం ఎక్కువ రోజులు ఉండేవి కదా, కొంచెం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారా. సో ఇక్కడ తెచ్చుకుంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు తెలుస్తుంది కూడానండి. ఆ తేడా అనేది తెలుస్తుంది. కొంచెం రాగులు కానీ, జొన్నలు కానీ ఇలాంటివన్నీ కూడా బాగా నీట్గా క్లీన్ చేసేసి ప్యాక్ చేస్తారు. అలా కాకుండా మనం అక్కడ తెచ్చుకుంటే అంత నీట్గా ఉండదండి. లోపలంతా కూడా చాలా డస్ట్ పార్టికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి మామూలు షాపుల్లో, కిరాణా షాపుల్లో. సో అందుకని నేను ఇక్కడ తెచ్చుకుంటాను. ఇది వచ్చేసి జీడిపప్పు అండి. జీడిపప్పు రేటు, బంగారం రేటు కూడా పోటాపోటీగా పెరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఒక 3 months బ్యాక్ వరకు కూడా కేజీ జీడిపప్పు గుళ్ళు వచ్చేసి 650, లేదంటే ఒక 670 అలా ఉండేది. ఇప్పుడు ఇది వచ్చేసి 900 అండి. అది కూడా మోరీ అంటారు, తెలుసా మీకు? చింతల మోరీ, కేసినపల్లి ఇటు సైడ్ అనమాట, చాలా ఫేమస్ అక్కడ. సో డాడీ వెళ్తుంటే తెప్పించుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి కొత్త పిచ్చోడు పొద్దెరగడం అంటారు చూసారా, అలాగా నాకు మొక్కలు వచ్చినాయి కదండి. రీసెంట్గా వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా, కొన్ని మొక్కలు వచ్చినాయి అనమాట. పాట్స్ అనేవి బాగా పాడైపోయినాయండి. అవి మారుద్దాము అనుకుంటానే ఉంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఇంట్లో ఉన్న వాటిలోకి పెయింట్లు అవి వేసి, ముగ్గులు అవి వేసి సరదాగా పెడదాం అనుకున్నాను, కానీ కొన్ని మొక్కలకి ఆ పాట్స్ కంటే కూడా ఈ పాట్సే కొంచెం ఉంటే బాగుంటుందేమో అనిపించింది. సరే నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే, చాలా పెద్ద గార్డెన్ని మెయింటైన్ చేసేద్దామని ఉంది, కానండి ఇల్లు కట్టుకోవడం కోసమని ఇది మేము ఇక్కడ నుంచి శంకుస్థాపన చేసుకోకూడదని కొంతమంది, ఇది కింద వాళ్ళు వస్తుందని కొంతమంది అంటూ ఉన్నారనమాట. ఇల్లు మారినప్పుడు కనీసం ఈ కుండీలన్నీ మెయింటైన్ చేయడానికైనా స్పేస్ ఉండకపోవచ్చు అనే ఒక చిన్న భయం అనమాట. అయినా సరే ధైర్యం చేసి ఇవి ఎందుకు తెప్పించాను అంటే, ఇవి చిన్నవేనండి, బాగున్నాయి, చాలా బాగున్నాయండి. చక్కగా మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటామండి, చక్కగా ఇలాంటివి ఒక 200 పడిందండి. మొన్న అయితే ఒక 1 month బ్యాకో 2 months బ్యాకో తెప్పించాను కదా, అప్పుడైతే 150 పడింది. ఈ 2 months గ్యాప్లోనూ వీళ్ళు ఒక 50 రూపీస్ పెంచేశారు. అయినా సరే మన ఖర్చుల్లో ఇది పెద్ద ఖర్చు ఏం కాదు, చాలా రోజులు ఉంటాయి అనిపించి ఈ కుండీలు అయితే తెప్పించేసాను అనమాట. ఇప్పుడు అన్బాక్సింగ్ చేశాను. అన్నీ బాగానే వచ్చినాయి, కానీ అదే కలర్ కాంబినేషన్ కరెక్ట్గా అన్నిటికీ కింద ప్లేట్లు కరెక్ట్గానే వచ్చినాయి, కానీ ఒక్కదానికే ప్లేట్ లేనట్టు ఉందండి. బ్లాక్ది ఇచ్చాడు అనమాట.
ఒక్కదానికోసం మళ్ళీ ఇవన్నీ రిటర్న్ పెట్టడం అవసరమా అనిపించింది. సరే మొత్తానికి ఇవ్వకపోతే ఇబ్బంది కానీ ఏదో ఒకటి ఇచ్చాడు కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ మాత్రం ఈసారి చాలా బాగా ఇచ్చాడండి. ఫస్ట్ టైం అయితే మాత్రం బ్లూలే 2 ఇచ్చేసాడండి. ఇప్పుడు చాలా బాగుందనమాట. సో ఇంకా వీటిల్లోకి వెళ్ళి కొన్ని మంచిగా ఉన్న మొక్కలన్నీ కూడా వేసేస్తాను. ఇదిగోండి ఇంకా అసలు చెప్తున్నాను కదా, కొత్త పిచ్చడు పొద్దు ఎరగడం అన్నట్టు నాకు ఏదైనా అప్పటికప్పుడు అయిపోవాలి, అవి నా కళ్ళు నిండిపోవాలి, నాకు ప్రశాంతం అయిపోవాలి, అది నిద్ర కూడా పట్టదనమాట. నేను అందుకనే గమ్మున తొందరగా ఆర్డర్ పెట్టనండి, అవి వచ్చేదాకా టెన్షన్ ఆగదనమాట నాకు. మొత్తానికైతే ఒక 4 వాటిల్లో అయితే వేసేసానండి. ఇంకెక్కడికి వచ్చేసరికి నేను మీకు చెప్పాను కదండి మెంతులు వేసాను అనేసి, ఇదిగోండి ఇలా అయిపోయినాయి. ఎందుకు అలా అయిపోయింది అన్నది అసలు అర్థం కాలేదు, కొంచెం డిసప్పాయింట్. కాకపోతే ట్రై చేస్తానండి, వదిలేను అలాగంత ఈజీగా. సో ఫైనల్గా అయితే కుండీలు అయితే ఇదిగోండి ఇలా అయితే పెట్టాను. కాకపోతే సర్దాలండి, ఇంకా సర్దలేదు. సర్దిన తర్వాత అయితే మీకు మంచిగా అయితే పెడతాను. 4 గంటల్లో వేసాను కానీ ఇందులో వేయలేదు అని చెప్పాను కదండి. దానికి రీజన్ ఏంటంటే ఇదిగోండి ఈ విధంగా దీంట్లో కొన్ని కొమ్మలు పెట్టాను. ఏమవుతుందో చూడాలి, ఆకులు కొమ్మలను అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కదా అనిపించింది. అందుకని దీని కుండీ అయితే దీనికి ఖాళీగానే ఉంచేసాను కానీ వెయ్యలేదు. దాని పాటు దానికే ఉంచేసానండి, వేస్తాను. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఒక మంచి విషయం ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడ నేను చాలా రోజులు ఒక 10 డేస్ బ్యాకే పెట్టాను. వాళ్ళు అన్నంత టైము తీసేసుకున్నారు. కాకపోతే ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే అసలు అవైలబిలిటీ లేదండి. ఇప్పుడు మనకి అమెజాన్, మీషో అన్నిటిలోకి కూడా మంచి అవైలబిలిటీ వచ్చింది. ప్రైస్ కూడా చాలా తగ్గించేశారు. ఇన్ని చెప్తున్నాను, ఇంతకీ అన్బాక్సింగ్ చేసేది ఏంటి అనేది నేను చెప్పలేదు కదా, చూపిస్తానండి. ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, సోషల్ మీడియాని ఒక ఊపు ఊపిందనమాట ఇది. నాకు తెలిసి చాలామంది గెస్ట్ చేసే ఉంటారు. ఇదిగోండి ఒక మంచి లవ్ స్టోరీ, ఒక నవల అనమాట. అమ్మ పేజీలో కొన్ని అమ్మ డైరీలో కొన్ని పేజీలు. నిజంగా ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్కి ఈ బుక్ అనేది ఖచ్చితంగా చదవాలండి. ఎందుకంటే నేను ఇది రివ్యూస్ చూసి చెప్తున్నాను మీకు. నేను ఇది స్టార్ట్ చేస్తాను ఎప్పుడు అంటే, రావడం నిన్నే వచ్చిందండి. కాకపోతే ఏంటంటే నేను హాలిడేస్ కదా పిల్లలకి, ఇవాళ రేపు కూడాను. నేను ఇది సాటర్డే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. రావడం అయితే ఫ్రైడే ఈవినింగే వచ్చింది, అంటే నిన్నే వచ్చింది. బట్ నేను దీన్ని మండే మార్నింగ్ కల్లా చదువుతాను. చదివేసి నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించే నేను రివ్యూ అనేది ఇస్తాను. బట్ ఎందుకు చెప్తున్నాను అంటే, దీని రివ్యూస్ చూసే నేను అంత బలంగా చెప్తున్నానండి. చదివిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో ఫైనల్గా వ్లాగ్ అయితే ఇదండి. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.